మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా ధర్మపురి నా పట్టణ ప్రజలందరికీ నేను మున్సిపల్ చైర్మన్ గా 5 సంవత్సరాలు పదవి బాధ్యతలు తీసుకున్న. పదవి 5 ఏళ్ళు అయిపోయింది. అదే విధంగా నా పదవాడ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. మా టిఆర్ఎస్ నాయకులకు, మా అన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను మున్సిపల్ చైర్మన్ చేసినందుకు వాళ్ళకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను 2006లో సర్పంచ్ గా ఉన్నప్పుడు పెద్దలు రత్నాకర్ రావు గారు ఉండే, అప్పుడు కూడా నాకు సహకరించిండు. చాలా పనులు కూడా అప్పుడు కూడా అభివృద్ధి చేసుడు జరిగింది. అదే విధంగా మళ్ళీ తర్వాత కూడా నేనే మళ్ళీ సర్పంచ్ని గెలిచిన. అప్పుడు కూడా చాలా పనులు చేసినాం. అప్పుడున్న వార్డు నెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ సహకరించారు. నా పట్టణ ప్రజలు కూడా మున్సిపల్ అయినాక కూడా నాకు పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు అందరూ సహకరించి నన్ను మున్సిపల్ చైర్మన్ గా చేసిండ్రు. అభివృద్ధిలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషపడ్డా. నాకు ఇంకా కూడా అవకాశాలు ఇస్తే మన ఊరికి ఇంకా కూడా నేను పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదే కాకుండా మా ఆయన కూడా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా చాలా మంది ఆయనకు కూడా సహకరించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా మేము మా కుటుంబం, మా ఊరి ప్రజలందరికీ మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే నాతోటి కౌన్సిలర్లు కూడా నాకు సహకరించడం జరిగింది 5 సంవత్సరాలు. మా కౌన్సిలర్లకు కూడా నా ధన్యవాదాలు. అదే విధంగా నా పట్టణ ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా పనులు జరగాలని, ఎవరున్నా గాని పనులు చేయాలని నా కోరిక. అన్న లక్ష్మణ్ కుమార్ గారికి కూడా నా ధన్యవాదాలు. మన నిప్పు గారికి సంవత్సరం పాటు మాకు కూడా సహకరించినందుకు చాలా సంతోషం. మా భర్త సర్పంచ్ ఒక 8 సంవత్సరాలు ఉన్నాడు. అప్పటి నుండి నాకు ఇప్పటిదాకా సహకరించిన నా ప్రజలకు, నా కుల బాంధవులకు, నా పట్టణ ప్రజలకి, విలేకరులకి, నా సఫాయి సిబ్బందికి, అప్పుడున్న వార్డు నెంబర్లకి, ఎంపీటీసీలకు అందరికీ నా ధన్యవాదాలు. నా కౌన్సిలర్లు, నా తోటి ప్రజలు, మా టిఆర్ఎస్ నాయకులు, పెద్దలు, చిన్నలు అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు అన్ని పార్టీలకు ఖచ్చితంగా నాకు సహకరించడం జరిగింది. అదే విధంగా అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంకా మన ఊరిని అభివృద్ధిలో ముందుంచాలని ఇప్పుడున్న వాళ్ళకి, అప్పుడున్న వాళ్ళకి, మన ఊరు దేవస్థానం ఉన్న ఊరు కాబట్టి ఎప్పుడు అభివృద్ధిలో ముందే ఉండాలి. మా కుటుంబ సభ్యులకు కూడా మాకు ఎన్నో అవకాశాలు కల్పించారు. వాళ్ళ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా.